అదేంటి మొత్తము దైవానికి సంబంధించి అలాంటి అని కార్ ముందు దైవానికి సంబంధించి సెట్టింగ్ అంతా పెట్టారు, మరి కార్ లోపల డ్రగ్స్ అంటున్నారు, కట్టలు అంటున్నారు. అది అసలు విషయం. శ్రీవర్షిని అతని దగ్గర ఉన్నటువంటి విషయాల్లో వారిద్దరి మధ్య కూడా తీవ్రమైన శారీరక సంబంధం ఏర్పడేటువంటి సందర్భంలో కూడా శ్రీవర్షిని అనేక విషయాలు గమనించింది. అదేంటంటే ఆ యొక్క కారులోనే చాలా రహస్యాలు ఉన్నాయి. రహస్యాలు అంటే వాళ్ళు పైకి ఏంటంటే కొన్ని పుర్రెలని కనబడే విధంగా పెడతారు, కారు పైన కనబడుతుంటాయి. అవి చూసి సాధారణమైన మనుషులు వెళ్ళడానికి భయపడతారు. కానీ కారు లోపల అనేక నోట్ల కట్టలు ఉన్నాయి, రహస్యమైనటువంటి మూలికలు ఉన్నాయి. వాళ్ళకు సంబంధించినటువంటి వశీకరణ చేసుకోవడానికి మంత్ర శక్తులకి అవసరమైనటువంటి అన్ని కూడా కారులోనే ఉన్నాయి. అది చాలా గమనించాల్సిన విషయం. ఆయన అందుకే కూడా అనేక సందర్భాల్లో చూడండి, తాను ఒక్కనే చచ్చిపోతా అండు, కారును కూడా తగలబెడతాను, తాను చచ్చిపోతాను అంటూ ఉంటాడు. అవన్నీ బయటకు వస్తాయి అనేది అతని ఉద్దేశం అనమాట. ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే, చనిపోయే వాళ్ళు అనేక రకాలు చనిపోవచ్చు కదా, మందు ఏదైనా తీసుకొని చనిపోవచ్చు, విషయం తీసుకొని చనిపోవచ్చు. అతనికి ఈజీగా తెలుసు, ఎందుకంటే హిమాలయాల స్థాయిలో హిమాలయాల్లో అనేక మూలికలు అతని దగ్గర ఉన్నాయి. అతని దగ్గర చాలా శక్తులు ఉన్నాయి. ఈ గోరి అనబడేటువంటి, నేను అఘోరి అనట్లేదు, గోరి అనే పదం వాడతాను అతనికి, ఎందుకంటే పూర్తి స్థాయి అఘోరి కాదు అతను. ఎందుకంటే లిప్స్టిక్లు అఘోరీలు వేసుకోరు. కానీ అతని దగ్గర రహస్య మంత్రాలు, కొన్ని ఉన్నాయి ప్రక్రియలు. కొన్ని మూలికలు తింటే చాలా చనిపోవచ్చు. వీళ్ళు ఎంతకాలం కూడా ఆహారం తినబోయిన బతకడానికి కారణం ఏంటంటే కొన్ని మూలికలు తీసుకుంటారు. ఆ మూలికలు తీసుకుంటే ఏమవుతుందంటే కొన్ని రోజులు, కొన్ని నెలల పాటు ఆహారం తీసుకోకపోయినా వాళ్ళు బతుకుతారు. ఆ మధ్య ఒక ప్రముఖ ముఖ్యమంత్రి ఆమరణ నిరాహార దీక్ష చేశారు కదా, ఆయన చేసింది కూడా అదే. ఒక ఇంజక్షన్ పెట్టి తీసుకుంటే కొన్ని రోజుల పాటు, ఒక నెల రోజులు భోజనం చేయబోయినా సరే ఏమవ్వదు. ఇవి కొన్ని ఉన్నాయి, మెడికల్గా కూడా ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే హిమాలయ పర్వతాల్లో కొన్ని రహస్య మూలికలు ఉంటాయి, అవి వాడతారు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళు మాటిమాటికి ఆ పెట్రోల్ ఎందుకు పోసుకుంటా ఉంటారంటే, పెట్రోల్ కనుక పోస్తే ఈ ఏవైతే ఎవిడెన్స్ ఉంటాయో ఎవిడెన్స్ అన్ని డిస్ట్రాయ్ చేయటం అతని యొక్క ఉద్దేశం. సో వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే, ఇతను అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి ఈ గోరి అనేటువంటి అతను. దీనికి నిదర్శనాలు ఏంటంటే, ఈ శ్రీవర్షిని యొక్క బ్రదర్ చెప్పినటువంటి, శ్రీవర్షిని బ్రదర్ అతను విష్ణువాల అతను చెప్పాడు. చాలా భయంకరమైన విషయాలు చెప్పడం అతని గురించి. ఏం చెప్పాడు? ఎందుకంటే పగలతో ఏ విధంగా ఉన్నాడో రాత్రిపూట అతనిది అంతా మారిపోతుంది. మీకు ఉదాహరణ చెప్పాలంటే, ఈజీగా అర్థం కావాలంటే, ఇదివరకు మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన ఒక సినిమా వచ్చింది, పున్నమి నాగు అనే ఒక సినిమా. అందులో అతను పగలంతా మామూలు మనిషిగా ఉంటాడు. ఒక పౌర్ణమి రోజు సర్టన్ డేస్లో ఏంటంటే అతనిలో మొత్తం నాగుపాము లక్షణాలు వచ్చేస్తాయి. అతను ఆడవాళ్ళని అత్యాచారం చేసి వాళ్ళ రక్తం తాగి అతను వాళ్ళు చనిపోతారు, వాళ్ళని పావులకు కరిచేస్తాడు. కానీ ఆ విషయం అతనికి కూడా తెలియదు. అంటే ఏంటి, అఘోరి అమ్మాయిని ట్రాప్ చేస్తున్నాడు, అదే వర్షంలో ఈ అమ్మాయిని కూడా ట్రాప్ చేసి తీసుకెళ్లాడని చెప్తున్నారు మీరు? ఈ అమ్మాయిని ఖచ్చితంగా వశీకరణం చేశాడు. వశీకరణం చేయడం ద్వారా ఆ విధంగా సాధ్యపడుతుంది. ఈ గోరి చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, వాళ్ళ బ్రదర్ చెప్పినటువంటి విషయం, అఘోరి వాళ్ళ ఇంటికి మొదటిసారి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో కొంతకాలం గడిపాడు. ఎందుకు అఘోరిని వాళ్ళ పేరెంట్స్ ఎందుకు పిలిచారు? పిలవడానికి కారణం ఉంది. ఈ అఘోరి అనేటువంటి అతను ఒక చెక్ పోస్ట్ దగ్గర ఒక చిన్న సమస్యలో ఉంటే ఈ వర్షిని వెళ్ళి సహాయం చేసింది. ఆ సందర్భంలో కూడా ఇతను ఆమెలో కొన్ని లక్షణాలు కనుక్కున్నాడు. అది ఆ శాస్త్రజ్ఞానం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. కొంతమంది మహిళలు వాళ్ళ యొక్క చేతుల రేఖలను బట్టి, వాళ్ళు పుట్టిన నక్షత్రాన్ని బట్టి వాళ్ళు కొన్ని రకాలైనటువంటి పూజలకు కూడా వినియోగం చేయొచ్చు. వాళ్ళ ద్వారా నగ్న పూజలు, యోని పూజలు ఇవన్నీ చేయొచ్చు. క్షుద్ర పూజలు కొన్ని ఉంటాయి, అవన్నీ చేయడానికి కూడా ఈమె వల్ల ఎంతో ఉపయోగం ఉంది. ఆ ఉద్దేశంతో అతను ఆమెని కూడా ట్రాప్ చేశాడు. వాళ్ళ ఫ్యామిలీ ఏదో పూజలు చేయించడానికి అఘోరిని పిలిస్తే ఈ అమ్మాయిని ట్రాప్ చేసి అతను ఆమె దగ్గర ఉన్నటువంటి, అందుకే అంటారు చెయ్యి ఎవరికి పడితే వాళ్ళు చూపించకూడదు, బాగా తెలిసిన వాళ్ళకి చూపించాలి, బయట అపరిచితులు చూపించకూడదు అంటారు. ఎందుకంటే మనకు మామూలు రేఖల్లానే ఉంటాయి, కానీ కొంతమందికి ఆ జ్ఞానం ఉంటుంది, వాళ్ళకి చూపిస్తే చాలా ప్రమాదం. సో ఇక్కడ జరిగింది అదే. ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు శారీరక సంబంధం ఏర్పడింది. అతను వర్షినితో శారీరక సంబంధం